నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రాజకీయం అంటే కోట్లు కుమ్మరించాలి, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల వారసత్వము ఉండాలి, బడాబాబులకే టికెట్లు దక్కుతాయి. ఇది దశాబ్దాలుగా మనం చూస్తున్నటువంటి పాలిటిక్స్. కానీ ఈ లెక్కలన్నిటినీ మార్చేస్తూ ఒక సామాన్య కారు డ్రైవర్ కొడుక్కి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సంచలనం సృష్టించాడు తమిళగ వెట్రి కలగం పార్టీ అధినేత దళపతి విజయ్. డబ్బు ముందు, వారసత్వం ముందు సామాన్యుడు పనికిరాడు అనుకునే రాజకీయాలలో ఒక సాధారణ డ్రైవర్ కొడుకుని చట్టసభలకు పంపేందుకు విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఎవరా డ్రైవర్? విజయ్ ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి అసలు సందేశం ఏంటి? సమాజంలో డ్రైవర్ అనగానే చాలామంది ఒక చులకన భావంతో చూస్తారు. వాళ్ళను కేవలం పనివాళ్ళుగానే ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ మన దగ్గర పనిచేసేటువంటి మనుషులకు విజయ్ ఇచ్చే గౌరవం ఎలాంటిదో ఈ ఒక్క నిర్ణయం నిరూపించింది. గత 30 ఏళ్లుగా విజయ్ వద్ద రాజేంద్రన్ అనే వ్యక్తి నమ్మకంగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. విజయ్ కష్టసుఖాలలో ప్రతి ప్రయాణంలో రాజేంద్రన్ ఒక నీడలా తోడున్నాడు. ఆ 30 ఏళ్ల నిస్వార్థమైన సేవకు, నమ్మకానికి విజయ్ ఇచ్చిన బహుమతే ఈ ఎమ్మెల్యే టికెట్. రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు ఏకంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు విజయ్. చెన్నైలోని అత్యంత కీలకమైన విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శబరినాథన్ను టీవీకే పార్టీ అభ్యర్థిగా విజయ్ ఖరారు చేశారు. అక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, శబరినాథన్ బాగా చదువుకున్నటువంటి యువకుడు. విజయ్ ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. తన పార్టీలో పైరవీలకు, ధనబలానికి చోటు లేదు. తనను నమ్ముకొని ఉన్న సాధారణ కార్యకర్తలకు, ఉన్నత చదువులు చదువుకున్న సామాన్య యువకులకు మాత్రమే పట్టం కడతానంటూ విజయ్ క్లియర్గా తన యొక్క విజన్తో ఉన్నాడు. కోట్లు ఉంటేనే రాజకీయం అనే సంస్కృతికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఒక స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు ఒక లీడర్గా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. మైకుల ముందు సామాన్యుల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ఆ సామాన్యుడిని తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గౌరవించిన నాయకుడు విజయ్. రాబోయే రోజులలో స్వచ్ఛమైన రాజకీయాలకు, నాయకత్వ లక్షణాలకు దళపతి విజయ్ ఒక నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్లా చాలామంది ఆలోచిస్తే సామాన్యుడు కూడా రాజకీయాలలోకి రావచ్చు, మంచి జరగవచ్చు కూడా. ఏదేమైనా విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు తమిళ రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది.